హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ముందుగా మీకు ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. మీరు ఎడిటర్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నేను ఒక ఎడిటర్నే కాబట్టి, సో ఎడిటర్ సపోర్ట్ చేయాలి కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ ఛానల్లో టెంప్లెట్స్ కానీ, అలాగే టెక్స్ట్ అంటే ఇవన్నీ ఫాంట్ లింక్స్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది మీకైతే క్లియర్గా ఒక ట్యూటోరియల్ అయితే చేయబోతున్నాను. సో అది కొంచెం లెంతీగా ఉంటుంది. సో చాలా ఈజీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, తొందరలో రాబోతుంది. సో దానికోసం మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్కదానికి క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా కమెంట్లో. దాన్ని బట్టి నేను ప్రతి ఒక్కటి ఫుల్ ఎఫెక్ట్ని ఎలా చేసుకోవాలి, అలాగే ఫాంట్ని ఎలా యాడ్ చేసుకోవాలి, తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా నేనైతే స్టెప్ బై స్టెప్ అనమాట. XML ఫైల్ ఎలా చేసుకోవాలి, అలాగే ప్రీసెట్ ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా నేనైతే ఒక వీడియోగా తొందరలో రాబోతుంది. సో దాన్ని మిస్ కాకండి. అప్పుడే మీకు ఈ నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి దానికి సంబంధం ఉంటుందన్నమాట. సో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో గైస్, మనమైతే ముందుగా ఒక యాటిట్యూడ్ వీడియో అయితే చేశాం కదా. సో ఫస్ట్ మనమైతే డెమో అయితే చూద్దాం, ఆ తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. నేను ఎవరో కూడా తనకు తెలియదు కదా. హీరో అవ్వాలి. అవును. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. సో ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకున్నా కానీ మ్యూజిక్తో పాటు టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎక్సలెంట్ ఎఫెక్ట్స్ ఇచ్చి నేనైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అదేవిధంగా దీనిలో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ ప్రతి ఒక్కటి టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను అనమాట. మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే లింక్స్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి కొన్ని రోజుల బట్టికే. సో ఖచ్చితంగా మీకైతే మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. సో మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అనేది, ఒక యాటిట్యూడ్ ఎడిటింగ్ అనేది మీకైతే చాలా బాగుంటుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే డైలాగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ డైలాగ్ అయిపోయిన తర్వాత మనకైతే బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఒక 4-5 ఇమేజెస్ యాడ్ అయితే చేసుకోవాలి. మన ఫొటోస్ కానీ, మీకు నచ్చిన ఇమేజెస్ కానీ, ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. మనకి ఒక యాటిట్యూడ్ స్టేటస్ని అయితే తయారు చేసుకోవడానికి ఈ వీడియో అయితే తయారు చేశాను. మనమైతే ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూస్తున్నాను, చూసి నేనైతే యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత అదే హోల్డ్ చేసి పెట్టుకొని మన టెక్స్ట్ కిందకి అయితే తీసుకురండి. సో టెక్స్ట్ కిందకి అయితే తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని టెక్స్ట్ ఎంతవరకు ఉందో ఆ ఇమేజ్ అనేది మనమైతే ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ప్రీసెట్లోకి వెళ్ళండి, అంటే ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సో యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్రల్ అని ఉంది కదా, బ్రల్ అని క్లిక్ చేసి ఇక్కడ గూస్ అండ్ బ్రల్ అని ఉంది కదా, సో దాన్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకోండి ఈ బ్రల్ అనేది. నాకైతే ఇది ఓకే అనిపిస్తుంది. కొంచెం కనిపించినట్టు ఉంటేనే మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. సో ఓవరాల్గా మనకైతే ఈ బ్యాక్గ్రౌండ్లో మనమైతే ఇంతే అనమాట ఎడిటింగ్ చేసేది. ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. సో అందుకోసం ప్లస్ ఐకాన్ యూజ్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో మనం ఎవరి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాము కదా, వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. సో నేనైతే సుధీర్ అన్న ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను ఇప్పుడు. సో ఎక్కడుందో చూసి నేను యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అనేది యాడ్ అయితే చేశాను అనమాట. బీట్ మార్క్ తగ్గట్టు కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఈ విధంగా ఈ ప్లేస్లో మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి, లేదా మీకు ఎవరి అంటే వీడియో చేయాలనుకుంటున్నారు కదా వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా ఈజీగా మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే టెక్స్ట్ అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఎన్ని టెక్స్ట్ ఉన్నాయి కదా
అన్ని టెక్స్టులకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. మనకి ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతుందన్నమాట. చాలా యూనిక్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. ఒక కొంచెం యాక్షన్ లెవెల్లో అయితే ఉంటుంది ఎఫెక్ట్ అనేది. చూడండి, ఒక ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు అన్ని టెక్స్ట్కి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని టెక్స్టులకి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. కొన్నే కాబట్టి నేనైతే డైరెక్ట్గా మీకు వీడియో అయితే చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనని ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలన్నమాట. అందుకోసం మీరు డైరెక్ట్గా ఎఫెక్ట్స్ అయితే కాపీ చేయొద్దు. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ అయితే చేయండి. సో కాపీ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి సింపుల్గా మీరు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా లాస్ట్లో, అది క్లిక్ చేయకుండా ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కలర్ బాక్స్ ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ అయితే చేయండి. ఇక్కడ డ్యూరేషన్ కూడా ఆఫ్ అయితే చేయండి. ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో మనకైతే ఈ విధంగా మనకైతే ఇమేజ్ రావడం జరుగుతుంది. సో అదే విధంగా సేమ్ అనమాట. ఇప్పుడు ఇమేజ్ని క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఆఫ్ అయితే చేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ అని కొడితే మనకి అదే ఇమేజ్లో మనకైతే ఆ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో మనం అయితే చేసేసుకోండి. చాలా ఈజీ అనమాట. చూడండి ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. లాస్ట్న మనకైతే ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అనమాట. అది మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. ఆ టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేయాలి. నేనైతే ఇక్కడ 3 ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఆ టెంప్లెట్ ఎక్కడుందో నేనైతే చూసి డైరెక్ట్గా యాడ్ చేసి మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. టెంప్లెట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే యాడ్ అయితే చేశాను, మీకు టెలిగ్రామ్లో ఇస్తాను కదా, మీరు యాడ్ అయితే చేసుకోండి. ఈ టెంప్లెట్కున్న క్లిక్ చేసి ఒకవేళ మ్యూజిక్ ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఆ టెంప్లెట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిటీ ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ కానీ లేదా లైట్ అని కానీ చేయండి. మీకు ఏది నచ్చితే అంటే ఏది క్లియర్గా మీకు కనిపిస్తుంటే అదైతే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా కొంచెం యాక్షన్ లాగా మనకైతే కనిపించడం జరుగుతుంది. అప్పుడే మనకి వీడియోకి అనేది ఒక లుక్ అయితే వస్తుంది కాబట్టి సో మనకి ఈ వీడియో అనేది మనకి కొంచెం దూరం అయితే ఉంటుంది కాబట్టి అదే టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఈ లేయర్ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సింపుల్గా. సో మనకి వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఆ టెంప్లెట్కున్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఈ విధంగా అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక యాక్షన్ అంటే మనకి చెప్పిన డైలాగ్ అంటే ఒక వేరే లెవెల్లో ఉంది కాబట్టి అదే విధంగా మనకైతే ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనమైతే షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. షేర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ ముందుగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.